Hello everyone, welcome to the world of non-verbal reasoning. ఓకే మా ఈరోజు మనం నాన్ వెర్బల్ రీజనింగ్లో నెక్స్ట్ టాపిక్ అయిన పేపర్ కటింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఇది నాన్ వెర్బల్ రీజనింగ్లో. ఓకే, మా లాస్ట్ టైం మనం నాన్ వెర్బల్ రీజనింగ్లో పేపర్ ఫోల్డింగ్ చెప్పుకున్నాం కదా. మా పేపర్ ఫోల్డింగ్ పేపర్ కట్టింగ్ అన్నదమ్ములు లాంటివి. ఓకేనా, సో ఒకటి వస్తే ఆల్మోస్ట్ అనేది వచ్చినట్టే, బట్ చిన్న కరెక్షన్ ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకోవాలంతే, అంతకంటే ఏమీ ఉండదు. ఓకేనా, లెట్ us స్టార్ట్ పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్. ఓకే అమ్మ, పేపర్ ఫోల్డింగ్లో ఏం చేసామంటే ఇలా ఫోల్డ్ చేసి ఓకే ఈ బొమ్మ ఎటు పడుతుంది అనేది చూసేవాళ్ళం. అవునా, అంటే ఇలా సపోజ్ ఒక రెక్టాంగిల్ షేప్లో ఒక బొమ్మ ఉందనుకోండి. సో అమ్మ ఇలా ఒక స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో ఒక బొమ్మ ఉందనుకోండి. ఓకే, దీంట్లో ఒక ట్రయాంగిల్ అనో ఒక సర్కిల్ డ్రా చేసి ఓకే దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే అక్కడ ఎలా పడుతుంది, లేదంటే ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడ ఎలా పడుతుంది, లేదంటే ఇలా ఫోల్డ్ చేస్తే ఇక్కడికి ఎలా వస్తుంది, ఇలాంటి బొమ్మలన్నీ మనం చూసేవాళ్ళం. అవునా, అంటే ఇప్పుడు బొమ్మ అనేది రెండు వైపులా ఉండదు, ఒక వైపే ఉంటుంది. అవునా, మల్టిపుల్ ఫోల్డింగ్స్ చేస్తే ఓకే అన్ని వైపులా ఉన్న బొమ్మలన్నీ ఒక చోటుకి ఎక్కడికో వస్తాయి. అవునా, దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద ప్రీవియస్ వన్. ఓకే, నౌ ఈ పేపర్ కటింగ్లో ఎలా ఉంటుంది అంటే సపోజ్ చూడమ్మా, ఇలా ఒక రెక్టాంగులర్ పేపర్ ఉందమ్మా. ఓకే, నేను ఈ పేపర్ని సంథింగ్ ఇలా ఫోల్డ్ చేయాలమ్మా. ఇలా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేస్తే పై పార్ట్ ఉండదు కదా, అదే కాక కూడా చేసింది, ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత ఏం చేశానంటే ఆ తర్వాత మళ్ళీ వర్టికల్గా ఇలా ఫోల్డ్ చేశానమ్మా. ఓకే, అంటే మొత్తం ఇప్పుడు ఇటువైపే ఉంది. అవునా, ఓకే, అంటే మన పేపర్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఇది మొత్తం మనం పేపర్ అయితే ఇప్పుడు నాకు వర్కింగ్లో ఉన్నది ఇది మాత్రమే. అవునా, ఈ పోర్షన్ మాత్రమే యాక్టివ్లో ఉంది, రిమైనింగ్ అంతా ఫోల్డ్ చేశాను. అవునా, ఓకే, నేను ఎలా ఫోల్డ్ చేశానమ్మా, ఇలా ఒక ఫోల్డ్ చేశాను, ఇలా ఒక ఫోల్డ్ చేశాను. అవునా, ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక సర్కిల్ షేప్లో కత్తెరతో కట్ చేశాను అనుకుందాం అమ్మ, సిజర్ తోటి కట్ చేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఆ కట్ చేసిన పోర్షన్ ఉంటుంది కదా, అది ఎక్కడెక్కడ ఆ హోల్స్ వస్తాయని మనం చెప్పాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇది లాస్ట్కి ఇటు ఫోల్డ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇటు ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఓపెన్ చేస్తే ఏమవుతుందమ్మా, ఈ డాట్ ఇక్కడికి వచ్చేస్తుంది. అవునా, రైట్. ఆ తర్వాత ఇలా ఓపెన్ చేస్తే ఓకే ఏమవుతుందమ్మా, ఈ రెండు డాట్స్ ఇక్కడికి వస్తాయి. అవునా, అంటే ఫైనల్గా నాకు ఉండే పేపర్లో ఎలా ఉంటుంది అంటే అబ్జర్వ్. ఓకే, అంటే నేను ఫైనల్గా ఓవరాల్గా పేపర్ ఓపెన్ చేస్తే ఇట్ విల్ బి లైక్ దిస్, అంటే సెంటర్లో 4 డాట్స్ వస్తాయి. అవునా, ఓకే, అంటే మనం ఈ ఫోటో చెప్పాలమ్మా. వాళ్ళు ఏమేమి ఫోల్డింగ్స్ చేశారో చెప్పి ఎక్కడ ఎలా కట్ చేశారో చెప్తారమ్మా. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ వాళ్ళు ఏం చేశారమ్మా, ఈ ఒక కట్ చేశాడు. అవునా, ఓకే, మేము ఈ ఒక కట్ చేశాను వాళ్ళు చెప్తారమ్మా. దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తే ఇదిగో ఇలాగే కదా ఫామ్ అయ్యేది, ఇలా ఫామ్ అయిందని మనం చూపించాలి. దిస్ ఈజ్ నోన్ యాజ్ పేపర్ కటింగ్. ఓకేనా, రైట్, పేపర్ కటింగ్ బై అమర్నాథ్ ఈమని. ఓకే, సో మై నేమ్. లెట్ us స్టార్ట్ ద సెషన్. ఒక్కొక్క ప్రాబ్లం తీసుకుందాం, దాన్ని ఎలా చేయాలో చూసుకుందాం. ఓకేనా, రైట్, చూడమ్మా ఫస్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దీన్ని ఎలా ఫోల్డ్ చేశాడమ్మా, ఈ ఎడ్జ్లో ఇక్కడ ఫోల్డ్ చేశాడు. అవునా, ఈ ఎడ్జ్లో ఇక్కడ ఫోల్డ్ చేశారు. ఆ తర్వాత ఈ ఎడ్జ్లో ఇక్కడ ఫోల్డ్ చేశారు. అవునా, ఓకే, ఇప్పుడు ఏం చేశారమ్మా, ఇక్కడ ఒక డాట్ పెట్టారు, ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టారు, అంటే రెండు కట్ చేశారు. అవునా, సర్కిల్ షేప్లో దాదాపు. ఓకే, సర్కిల్ అవ్వచ్చు, లేదంటే ఓవెల్ అవ్వచ్చు, ఏదో ఒకటి, అంటే వృత్తం అవ్వచ్చు, దీర్ఘవృత్తం అవ్వచ్చు, ఏదైనా కట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఏ షేప్ వస్తుంది. మరి నేను ఫోల్డింగ్లో మీకు రూల్ చెప్పాను, ఏం చెప్పానమ్మా, సో సపోజ్ నేను ఇలా ఉందమ్మా. ఓకే, ఇలా క్లోజ్ చేశాను అనుకోమ్మా. నేను ఏ యాక్సెస్ని బేసిస్ క్లోజ్ చేశాను, ఈ వర్టికల్ యాక్సెస్ని బేసిస్ని క్లోజ్ చేశాను. అవునా, అంటే సపోజ్ ఇక్కడ నేను ఒక సర్కిల్ ఉందనుకోమ్మా, ఇది ఈ యాక్సెస్కి దగ్గరలో ఉంది, పక్కనే ఉంది కదా, అంటే ఇలా క్లోజ్ చేసినప్పుడు కూడా పక్కకే వస్తుందని చెప్పాను. అవునా, అదే ప్రిన్సిపల్ ఇక్కడ కూడా ఫాలో అవ్వాల్సిందే. అంటే సో ఇప్పుడు ఈ యాక్సెస్ని బేస్ చేసుకొని నువ్వు ఓపెన్ చేస్తున్నావు కాబట్టి ఆ యాక్సెస్కి దగ్గరలో ఉన్నవి ఆ యాక్సెస్ దగ్గరలోనే ఉంటాయి, ఆ యాక్సెస్ దూరంగానే ఉంటాయి. ఓకేనా, ఆ ప్రిన్సిపల్ ప్రకారం ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేశాను అనుకోమ్మా, ఈ సర్కిల్ ఇక్కడికి వచ్చేస్తుంది. అవునా, ఇది ఓపెన్ చేశాను అనుకోమ్మా, ఈ సర్కిల్ దాని పక్కన ఇక్కడికి వచ్చేస్తుంది. అవునా, ఈ మొత్తం ఒక డయాగ్నల్ షేప్లో ఉంటాయి. అవునా, ఒక కర్ణం లైన్ మీద ఉంటాయి. అవునా, ఓకే, ఇప్పుడు ఆ బొమ్మ ఎక్కడుందో చూడాలి. ఇక్కడ ఉందా, లేదు, ఇక్కడ ఉందా, లేదు, ఇక్కడ ఎస్ ఉంది. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. అర్థమైందమ్మా, దిస్ ఈజ్ నోన్ యాజ్ పేపర్ కటింగ్. దీన్ని ఏమంటారమ్మా, పేపర్ కటింగ్ అంటారు. ఓకే, రైట్, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, చూడమ్మా, ఇది ఒక ట్రెపీజియం షేప్లో ఉంది. అవునా, దీన్ని ఫస్ట్ ఈ రెండింటి చోట్ల ఫోల్డ్ చేశాడు. ఓకే ఫైన్. ఓకే, ఆ తర్వాత ఏం చేశాడమ్మా, ఇలా ఫోల్డ్ చేశాడు. అవునా, ఓకే, అంటే ఈ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేశాడు. అవునా, ఆ తర్వాత ఏం చేశాడమ్మా, ఓకే, సో దిస్ ఈజ్ మళ్ళీ దీన్ని ఇలా ఫోల్డ్ చేశాడు. అవునా, ఓకే ఫైన్. ఫైనల్గా ఇక్కడ డాట్ పెట్టాడు, ఆ డాట్స్ ఏమవుతాయి అనేది క్వశ్చన్. అవునా, మనం కట్ చేశాడు అక్కడ. ఓకే, లాస్ట్ కటింగ్ ఇది కాబట్టి దీన్ని ఓపెన్ చేస్తే ఓకే ఈ రెండు డాట్స్ ఇక్కడ ఒక డాట్ వచ్చేస్తుంది, ఈ డాట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. అవునా, ఫైన్. ఆ తర్వాత ఏం చేయాలమ్మా, దీన్ని ఇటు ఓపెన్ చేస్తే
ఓకే అమ్మ ఇది కదా యాక్సెస్. ఇప్పుడు యాక్సెస్ పక్కన ఉన్నది పక్కనే, ఇటు పక్కన ఉన్నది ఇటు పక్కనే, అటు చివరి ఉన్నది అటు చివరి, ఇటు చివరి ఉన్నది ఇటు చివరికి. అవునా? ఓకే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మనం? ఈ పార్ట్ని మళ్ళీ ఓపెన్ చేయాలి. అవునా? ఈ పార్ట్ని మళ్ళీ ఓపెన్ చేస్తే సో ఈ యాక్సెస్ ఇక్కడ ఉంది కాబట్టి దానికి దాని పక్కనే మళ్ళీ మన ఇది యాక్సెస్ పక్కనే ఉంది కాబట్టి యాక్సెస్ పక్కనే మనకి డాట్ రావాలి. ఓకే కానీ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే ఈ రెండు డాట్స్ సంగతి ఏంటని చూడాలి. మా ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడికి వస్తే ఈ లైను సరిపోయాయి. అవునా కాదా? చూడండి ఈ లైన్ సరిపోయాయి. అంటే మనం అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటి? ఇటు చివరి ఉండాల్సిన డాటు ఒకవేళ ఇక్కడ నుంచి మొత్తం కంప్లీట్ అయ్యింటే అటు చివరి ఉంది కాబట్టి ఇది ఇటు చివరికి రావాలి. అవునా? ఇటు చివరికి అంటే మనకి ఇనీషియల్గా ఇచ్చిన షేప్ ఇదేగా. ఓకే దీన్ని బయటకు వెళ్ళిపోయిందిగా, దాన్ని బయటకు వెళ్ళిపోయినా నాకు అవసరం లేదు. ఓకేనా? అంటే ఇప్పుడు నేను అక్కడ గీసిన ఉన్నాయి సరే ఆ డాట్ నాకు అవసరం లేదు. ఇదే అవసరం లేదంటే ఇది ఇంకా బయటకు వెళ్ళిపోతుందిగా, అవసరం లేదు. ఇది కూడా బయటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నది జస్ట్ ఒక పాయింట్ మాత్రమే మిగులుతుంది కాబట్టి అది మనకు కనబడదు. సో అంటే ఇక్కడ కూడా ఓపెన్ చేస్తే ఏమవుతుందమ్మా ఈ సర్కిల్ అనేది ఓకే ఈ సర్కిల్ అనేది ఇక్కడ పడుతుంది. అవునా? ఓకే ఇదమ్మా మనకు ఫైనల్గా వచ్చేది. అంటే ఫైనల్గా మనకి ఎన్ని సర్కిల్స్ వచ్చాయమ్మా? ఇలా సర్కిల్స్ అంటే ఈ సెంటర్లో 4 సర్కిల్స్, 4 కార్నర్స్లో 4, వాటి పక్కన 2. అవునా? ఓకే ఎక్కడో చూసుకున్నాం ఒకసారి. థర్డ్ ఆప్షన్తో మ్యాచ్ అవుతుందో చూడండి. థర్డ్ ఆప్షన్. ఓకే దిస్ ఈజ్ నోన్ యాజ్ పేపర్ కటింగ్. ఓకేనా? పేపర్ కటింగ్ అంటే ఇది. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా ప్రతిసారి డైరెక్షన్స్ చదువుకోవాల్సిన అవసరం లేదమ్మా. చిత్రం జెడ్ను తెరిచినప్పుడు వచ్చే రూపాన్ని పోలి ఉండే బొమ్మను ఎంచుకోవాలి. అమ్మా జెడ్ అంటే అదే కదా, దాన్ని తెరిచినప్పుడు అంటే ఎక్కడెక్కడైతే మనం ఫోల్డింగ్ చేసామో వాటిని తెరవాలి. తెరిస్తే అప్పుడు వచ్చే బొమ్మను మనం చూసుకోవాలి. ఓకేనా? ఇక్కడ పిన్ పాయింట్లో అబ్జర్వ్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతిసారి మొత్తం బొమ్మని తీసుకోవాల్సినంత అవసరం మనకి లేదు. అంటే ఇప్పటి వరకు నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఆ 2 ఎగ్జాంపుల్స్లో కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అవునా కాదా? నేనేమాత్రం దాన్ని ఏమంటారు మిస్ చేయకుండా మొత్తం గీసి చూపించాను. అవునా? ప్రతిసారి అంత గీయాల్సిన అవసరం లేదు. ఓకే రైట్. ఆ బొమ్మను మనం ఇమాజిన్ చేసుకోగలగాలి, కంప్లీట్ చేసేయాలంతే. ఓకే మా ఫస్ట్ ఇక్కడ ఫోల్డ్ చేశాడంటమ్మా ఒక రెక్టాంగిల్లో, అదొద్దు ఇక్కడ అంటే పేపర్ని ఈ 2 ఎడ్జ్లోని ఇలా ఫోల్డ్ చేశాడు. అవునా? ఓకే అమ్మ 2 ఎడ్జ్లోని ఫోల్డ్ చేసి ఇలా కట్ చేశాడు. అమ్మ ఇప్పుడు మనం చాలా సింపుల్గా ఆలోచిస్తే 2 ఎడ్జెస్లోని ఇలా ఫోల్డ్ చేశాడు కాబట్టి ఓపెన్ చేస్తే ఇదేమవుతుందమ్మా సగానికి కట్టే ఇటు వస్తుంది. అవునా? సగానికి కట్టే ఇటు. అమ్మ మోర్ ఓవర్ ఇలా ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అయిన పార్ట్ కట్ చేసిన తర్వాత అవునా ఆ ఓపెన్ అయిన పార్ట్ ఇటు చివరికి వస్తుంది. ఇజ్ ఇట్ కరెక్ట్? ఓకే సో ఇది కూడా ఆ ఓపెన్ అయిన పార్ట్ ఇటు చివరికి వస్తుంది. అవునా? అంటే ఖచ్చితంగా ఎడ్జెస్లో ఇలా కటింగ్స్ ఉండాలి. అవునా? ఓకే ఎందుకంటే ఇది ఓపెన్ చేశాను కదా, ఈ పేపర్ మధ్యలో మొత్తం కట్ చేసినప్పుడు ఇది తీసుకొస్తే ఇది మొత్తం కట్ అయిపోతుందిగా. అవునా కదా? సో కట్ అయిపోయింది. అంటే ఇక్కడ కటింగ్ లేదు కాబట్టి ఇది వదిలేశాను, ఇక్కడ కూడా కటింగ్ లేదు కాబట్టి ఇది కూడా వదిలేశాను. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఆన్సర్ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు మన ఆన్సర్ అనేది కరెక్ట్గా డిసైడ్ చేయాలి. చూడండి అమ్మ ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక పాయింట్ ఆబ్జెక్ట్లా వచ్చిందా అంటే ఇప్పుడు మనకి 2 రకాలు ఉంటాయమ్మా. సూది కొన అంటే ఇలా షార్ప్గా రావడం ఒకటి, లేదా ఇలా కర్వేచర్ తిరగడం ఒకటి. ఓకే ఇలా షార్ప్గా వచ్చిందా లేకపోతే ఇలా కర్వ్ వచ్చిందా అనేది చూడాలి. బొమ్మ చూస్తే నేను గీసిన కరెక్ట్గా కర్వ్లా వచ్చింది. అవునా? పొడిచినట్టు అయితే రాలేదుగా. ఇప్పుడు ఇక్కడ పొడిచినట్టు ఎక్కడ వచ్చింది, కర్వ్ ఎక్కడ వచ్చిందని మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా? రైట్ అమ్మా. ఎక్కడ పొడిచినట్టు వచ్చింది, ఎక్కడ కర్వ్ వచ్చింది ఒకసారి జాగ్రత్త చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. లేదా ఇంకో రకం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే సో ఇలా ఒక స్ట్రైట్ లైన్గా కట్ చేసినప్పుడు ఏమవుతుందమ్మా ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ కట్ అవుతుంది, ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ కట్ అవుతుంది. అంతేగాని లోపలికి ఇలా కర్వ్స్ కట్ అవ్వగా. ఇవ్వండి ఇక్కడ స్ట్రైట్ లైన్ సరిపోయింది, ఇక్కడ కూడా స్ట్రైట్ లైన్ సరిపోయింది. అంటే ఇక్కడ కూడా చూడండి కర్వేచర్ వచ్చింది. అవునా? కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఓకే ఫస్ట్ బొమ్మను జాగ్రత్తగా స్టడీ చేద్దాం. ఓకే రైట్ అమ్మా ఎలా మడత పెట్టాడో మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఇలాగా, ఆ తర్వాత ఇలాగా మడత పెట్టాడు. అవునా? ఓకే ఆ తర్వాత ఏం చేశాడమ్మా ఆ మొత్తాన్ని ఒకవైపు తీసుకొచ్చాడు అంటే ఇలా మడత పెట్టాడు. అవునా? ఇప్పుడు ఇక్కడ 2 కటింగ్స్ చేశాడమ్మా, త్రిభుజాకారంలో ఒకటి అదొకటి. ఇప్పుడు దీన్ని చూస్తే బొమ్మల్లో ఓకే వేరియేషన్ బాగా ఉంది కాబట్టి వీటితో నేను ట్రై చేసేస్తానమ్మా. ఓకే రైట్ ఎలా డిసైడ్ చేస్తానంటే ఇప్పుడు ఫస్ట్ ఈ యూ షేప్ దాని ఒకదాని గురించి మనం వెరిఫై చేద్దాం. ఓకే యూ షేప్ది ఇటు ఓపెన్ చేయాలిగా మళ్ళీ, ఎందుకంటే ఇలా ఓపెన్ చేయాలిగా. ఓపెన్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. అవునా? ఓకే యూ షేప్ది ఈ పైకి ఇలా ఎత్తాలి, కిందకి ఇలా కూడా ఎత్తాలి. అవునా? అంటే దీన్ని ఇలా పైకి ఫోల్డ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కూడా కట్ అవుతుంది, ఇటు ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కూడా కట్ అవుతుంది. సేమ్ టు సేమ్ 3 వైపులా. అవునా? అంటే 6 కట్స్ ఉండాలి ఇక్కడ. అవునా? ఒకసారి వెరిఫై చేయండి. ఇక్కడ అసలు ఇటువైపు 1, 2 కట్స్ ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. ఓకే ఫైన్. ఇక్కడ లేవు సార్, ఇటువైపు 6 లేవు కాబట్టి కట్ చేశాను. ఇక్కడ 6 ఉన్నాయి. ఓకే ఇంతవరకు ఫైన్ సార్. ఇప్పుడు నెక్స్ట్ త్రిభుజాలు చూడండి. అక్కడ ఇక్కడ త్రిభుజం ఉంది. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఆ త్రిభుజం ఏమవుతుందమ్మా తలకిందులు అవుతుంది. అవునా కాదా? అవునా? ఓకే ఇలా ఉన్న త్రిభుజం ఇటు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందమ్మా తలకిందులు అవుతుంది. అవునా?
ఓకే, తలకిందులు అవుతుంది కాబట్టి ఓకే, ఇక్కడ తలకిందులుగా ఉన్నాయా? అస్సలు లేవు సార్, కాబట్టి అది ఆన్సర్ కాదు. ఓకే, ఇప్పుడు దీని కింద అంటే ఇది మధ్యలో ఉంది, దాని కింద తలకిందులుగా ఉండాలి. ఇది దాని కింద తలకిందులుగా ఉంది. ఎస్ అంటే ఎన్నో ఆప్షన్? సెకండ్ ఆప్షన్. మొత్తాన్ని గీసుకోవడం ఒక పద్ధతి అయితే మొత్తాన్ని గీయాల్సిన అవసరం లేదని చేయడం ఇంకో పద్ధతి. ఓకేనా? ఇట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, ప్రతిసారి నేను కూడా డైరెక్షన్స్ ఏం చదవట్లేదమ్మా, డైరెక్ట్ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతున్నాను. ఓకే రైట్ అమ్మా, దాని పోలి ఉండేది ఏంటి అని అంటున్నాడు. ఫస్ట్ ఎలా చేశాడమ్మా? ఇలా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేశాడు, ఇలా ఫోల్డ్ చేశాడు. ఇది ఫస్ట్ కట్ ఫోల్డింగ్. తర్వాత ఏం చేశాడమ్మా? దీన్ని ఇలా ఫోల్డ్ చేశాడు. అవునా? ఒకసారి ఆప్షన్స్ కూడా వెరిఫై చేసుకోండి, పని అయిపోతుంది ఈజీగా. ఓకే అమ్మా, దీన్ని ఫస్ట్ ఇలా ఓపెన్ చేయాలి. అవునా? ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ 0 ఇక్కడ 0, ఇక్కడ త్రిభుజం ఏమవుతుందమ్మా? ఇలా ఉన్న కొన ఇటు ఉంది కదా, అది ఇటు వస్తుంది. అవునా? అంటే ఈ మూలకి త్రిభుజం ఉంటుంది. అవునా? ఓకే ఓకే, ఇప్పుడు ముందు అది ఎక్కడ ఉందో చూద్దాం. మధ్యలో 4 ఇటొకటి అటొకటి ఉండాలి. ముందు 4 ఇటొకటి ఇటొకటి. ఓకే లేవు, కొట్టేశాను. ఓకే 4 ఉండాలి, కానీ 4 త్రిభుజాలు ఉన్నాయి. నాకు కావాల్సిన 4 సర్కిల్స్ కొట్టేశాను. 4 సర్కిల్స్ 2 ఉన్నాయి. ఓకే ఫైన్. ఇప్పుడు వీళ్ళిద్దరికి తేడా ఏంటి? త్రిభుజాలు, ఇక్కడేమో చుక్కలు. అవునా అమ్మా? ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేస్తే సో అమ్మా, ఈ పార్ట్లో త్రిభుజం ఉందా? చూడండి, ఇదేగా ఇటు వచ్చేది యాసిస్గా. ఆ పార్ట్లో త్రిభుజం ఉందా? లేదు. అంటే ఇక్కడ త్రిభుజాలు రాకూడదు. అయిపోయింది, 4th ఆప్షన్ క్యాన్సిల్. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్. అలా కాదు సార్, ఇంకొంచెం క్లారిటీ చేయాలనుకుంటే దీన్ని ఎప్పుడైతే ఇలా ఓపెన్ చేసావో ఇక్కడ ఉన్న 2 సర్కిల్స్ ఇక్కడికి వస్తాయి. అవునా? సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా 2 సర్కిల్స్ ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇటు వచ్చేస్తాయి. అంటే మధ్యలో 4 సున్నాలు రావాలి. అవునా? సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అర్థమైందా అమ్మ? ఇక్కడ వాటిని సర్కిల్స్, ట్రాంగిల్స్, రాంబస్ అని కాదమ్మా, సున్నాలు, లేదంటే మనకు అర్థమయ్యే భాష చెప్పుకోవాలి, డబ్బాలు అంతే. ఓకేనా? దట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ. ఇది ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్ ఓకే అమ్మా, ఇప్పుడు ఈ బొమ్మలో ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేశాడంట. అవునా? ఆ తర్వాత ఏం చేశాడమ్మా? ఇలా ఫోల్డ్ చేశాడంట. చివరికి మొత్తం అంతా ఇక్కడ ఉంది. అవునా? ఓకే, ఇక్కడ చూడండి, ఒక త్రిభుజాకారంలో ఇలా గీశాడు, ఇలా ఇంకోటి గీశాడు, మళ్ళీ దాని రివర్స్లో ఇలా గీశాడు. అవునా? ఇప్పుడు దీన్ని ఇటు ఓపెన్ చేస్తే ఈ చివరి త్రిభుజం, ఈ 3 త్రిభుజాలు ఇలా ఫామ్ అవుతాయి. అవునా? నేను గీస్తే టైం వేస్ట్ అవుతుంది. అవునా? ఇక్కడ ఇలా ఫామ్ అవుతాయి. అవునా? ఎందుకు? ఇలా ఓపెన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇటు చివరి ఉన్నది ఇటు చివరికి వచ్చేస్తుంది, ఇటు చివరి ఉన్నది ఇటు చివరికి వచ్చేస్తుంది. అంటే ఇలాగేగా ఉండాల్సింది మనకి 4. యారోస్ కూడా పెట్టాను చూడండి, ఎందుకంటే యారోస్ బయటకు ఉండాలి. అవునా కాదా? ఇది యారో బయటకు ఉంది, యారో లాగా. అంటే మీన్ ఈ షార్ప్ ఎడ్జ్ బయటకు ఉంది, యారో కాదు కానీ షార్ప్ ఎడ్జ్ బయటకు ఉంది. అవునా? సో షార్ప్ ఎడ్జెస్ బయటకు ఉండాలి. ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో చూడండి, 2 ఉన్నాయి సార్. అసలు మనకు ఉన్నవే 3. అవునా? కాబట్టి ఫస్ట్ వన్ స్ట్రైక్ అవుట్. సెకండ్ వన్ చూడండి, 2 ఉన్నాయి, తీసేయండి. థర్డ్ వన్లో 3 ఉన్నాయి. ఓకే, మనకు కరెక్ట్ సరిపోయేలా జాగ్రత్త చూసుకోండి. ఓకే, ఎడ్జెస్ లైన్స్ సరిపోయి, ఎడ్జెస్ లైన్స్, ఎడ్జెస్ లైన్స్, పాయింట్ లైన్, పాయింట్ లైన్. అవునా? అంటే థర్డ్ వన్ మన ఆన్సర్. కాబట్టి ఫోర్త్ వన్ చూడండి, రివర్స్లో ఉన్నాయి బొమ్మలన్నీ. అవునా కాదా? కాబట్టి ఆన్సర్ ఇస్ థర్డ్ వన్. ఓకేనా? రైట్. ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఈ త్రిభుజం గురించి మాట్లాడు, చూడండి జాగ్రత్తగా. ఓకే రైట్ అమ్మా, ఫస్ట్ ఎలా చేయాలంట? ఇలా ఫోల్డ్ చేయాలంట. అవునా? ఆ తర్వాత ఏం చేయాలమ్మా? ఇలా ఫోల్డ్ చేయాలి. అవునా? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ గీసాడు, ఇక్కడ ఒక త్రిభుజం గీసాడు. అవునా? ఇక్కడ ఒక సర్కిల్, ఇక్కడ ఒక త్రిభుజం. ఫస్ట్ నేనేం చేయాలమ్మా? ఇది ఇటు ఓపెన్ చేయాలి. ఇది ఇటు ఓపెన్ చేసినప్పుడు ఈ 0 ఇక్కడికి ఫామ్ అవుతుంది. అవునా? ఈ త్రిభుజం ఇలా ఓపెన్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతుందమ్మా? బయటికి వెళ్ళిపోతుంది. అవునా కాదు? చూడండి, ఓకే ఇలా ఉంది కదా, ఇలా ఓపెన్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయింది? బయటికి వెళ్ళిపోయింది. అవునా? కాబట్టి ఈ త్రిభుజం నాకు ఇంకా రాదు. అవునా? మరి నెక్స్ట్ దీన్ని యాసిస్గా ఇటు ఓపెన్ చేస్తే, ఇది నెక్స్ట్ ఇదిగా ఓపెన్ చేయాల్సింది. ఓకే, ఓపెన్ చేస్తే ఈ త్రిభుజం అనేది ఇటు చివరికి వస్తుంది. అవునా? ఈ సర్కిల్స్ 2 ఇక్కడ వస్తాయి. అవునా? అంటే ఇది బొమ్మ ఎక్కడుందో చూడండి ఒకసారి. సార్ ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి సార్, నాకు వద్దు. పైన త్రిభుజం ఉంది సార్, నాకు వద్దు. 4 సున్నాలు సార్, 2 త్రిభుజాలు సార్, సరిపోయింది సార్. సో ఆన్సర్స్ 4, థర్డ్ వన్. ఓకేనా? ఇది చేసే పద్ధతి. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకేమా, ఇది కొంచెం కాంప్లెక్స్ షేప్లో అనిపిస్తుంది కానీ చేస్తే ఈజీగా ఉంటుందమ్మా. ఓకేనా? రైట్, లెట్ స్టార్ట్ ఇట్. దీన్ని చేయడం మొదలు పెడదాం, చూడమ్మా. ఓకే మా ఫస్ట్ ఇక్కడ ఫోల్డ్ చేశారు, తర్వాత ఇక్కడ ఫోల్డ్ చేశారు, ఇప్పుడు దాన్ని అలా కట్ చేశారు. అవునా? కట్ చేసి దాన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ పాయింట్ సార్, దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఈ సగం అనేది ఇటు వెళ్ళిపోతుంది. అవునా? ఓకే, సో ఆ సగం అంటే ఎక్కడ వెళ్ళిపోయిందో మనం వెరిఫై చేసుకుంటే జాగ్రత్తగా అర్థమైపోతుంది. అవునా? ఓకే అమ్మా, ఇది ఇటు వెళ్ళిపోయినప్పుడు ఇది ఇలాగేగా ఉండేది. సారీ, ఓకే ఈ లైన్ ఇటు వస్తుంది,
ఇక్కడ స్క్వేర్ షేప్లో ఉన్నది రెక్టాంగిల్ షేప్లో ఉన్నది కాస్త అలా వచ్చింది, ఆ తర్వాత కొంచెం స్ట్రైట్, ఆ తర్వాత త్రిభుజాకారంలో ఇలాగా, అంతేనా? సరిపోయింది. ఇక్కడ స్ట్రైట్గా కట్ అవ్వాలి కదా, ఇదిగో స్ట్రైట్గా కట్ అయింది. ఆ తర్వాత ఏం చేయాలమ్మా, కొంచెం ఇక్కడ దాకా వచ్చి ఇలా పైకి వెళ్ళాలి, అవునా? ఆ షేప్ ఎక్కడ కట్ అయిందో చూడండి, అది కట్ అవ్వాలి ఎందుకంటే కట్ అయిపోతుంది కాబట్టి. ఆ కటింగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందా? సరే ఇక్కడ దాకా వెళ్ళిపోతే, ఇక్కడ దాకా కట్ అయిపోతే ఇదంతా బ్లాంక్గా ఉండాలి. ఈ బొమ్మ మొత్తం ఈ ముక్కను తీసి ఇలా పెట్టినట్టుంది కదా, ఇక్కడ ఇలా కట్ చేసేసి ఇక్కడ ఇలా అతికించినట్టుంది కదా, అంటే ఇది కాదు, కొట్టేశాను. మా వీళ్ళు పెట్టారు కానీ ఇదే షేప్ ఇక్కడ రాలేదు, అవునా కాదా? ఒకసారి చూడండి, ఈ పైన టోపీలా ఉంది కదా, ఆ టోపీ ఇక్కడ లేదు, అవునా? టోపీ ఇక్కడ లేదు కాబట్టి నేను కొట్టేశాను. ఓకే, వీటి దగ్గర టోపీ ఉందాం చూడండి, కరెక్ట్గా ఉంది సార్, ఇదిగోండి టోపీ ఉంది, అన్నీ ఉన్నాయి సార్. ఓకే, వాడి దగ్గర ఉందాం చూద్దామా? సార్ టోపీ ఉంది కానీ ఆ టోపీ పైన పెట్టుకోవాలి, కింద పెట్టుకున్నాడు అథవా, అవునా కాదు? అంటే ఇది కూడా నాకు వద్దు, కొట్టేసా. సో అంటే ఏనా ఆప్షన్ అమ్మా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఇది త్రిభుజం అమ్మా. దీంట్లో ఫస్ట్ ఇలా మడత పెట్టాడు, ఫోల్డ్ చేశాడు. ఆ తర్వాత సేమ్ ఈ పార్ట్ని కొంచెం ఇలా ఫోల్డ్ చేశాడు, అవునా? ఓకే, ఆ తర్వాత ఏం చేశాడమ్మా, ఇక్కడ ఒక త్రిభుజం షేప్లో కట్ చేశాడు, అవునా? ఓకే, ఇప్పుడు అది ఏమవుతుంది చూద్దామా? చాలా సింపుల్ లాజిక్. ఓకే, నాకు ఫస్ట్ ఏం చేయాలనిపిస్తుంది అంటే, ఈ 3 ఆప్షన్స్ ప్రకారం అబ్జర్వ్ చేస్తే నువ్వు దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తావా, లేకపోతే ఆల్రెడీ ఇలా ఉన్నదాన్ని ఇటు ఫోల్డ్ చేస్తావా చెప్పండి? ఆల్రెడీ ఇటు ఉన్నదాన్ని ఇటు ఫోల్డ్ చేస్తావు, అవునా? ఎందుకంటే నువ్వు ఫోల్డ్ చేసింది ఇటు నుంచి ఇటు కదా, అంటే ఇప్పుడు రివర్స్ ఫోల్డ్ చేయాలి, అవునా? ఇటు నుంచి ఇటు ఫోల్డ్ చేస్తే ఈ త్రిభుజం ఇటైనా వస్తుంది కానీ పైకి వెళ్తుందా? వెళ్ళదు. రేపు దీన్ని రైట్, సో ఇటు ఫోల్డ్ చేసాం, ఇటు ఫోల్డ్ చేసాం. అమ్మ ఎక్కడ కూడా మనకి మధ్యలో ఫోల్డ్ చేసా అని చెప్పలేదు, అవునా? సో యాక్చువల్గా అయితే మధ్యలో ఫోల్డ్ చేసా అని చెప్పాలమ్మా, లేకపోతే ఇక్కడ గీయడం మర్చిపోయారు కానీ ఇదిగో ఈ హాఫ్ డాటెడ్లో పెట్టారు చూసారా, అంటే అది కూడా ఆ హాఫ్కి ఫోల్డ్ చేశారు, అవునా? ఓకే రైట్ అమ్మా, ఇప్పుడు చూడండి, దీన్ని ఇటు ఓపెన్ చేస్తే ఓకే ఇక్కడికి వస్తుంది, అంతేనా? రైట్, అంతేగాని ఈ మధ్యలోకి అయితే ఎవరు రారుగా, ఆ ఒక్క పని. ఎందుకంటే బొమ్మ చూస్తున్నాను అమ్మా, అన్నీ మధ్యలోకి వచ్చే వాడు ఒక్కటి రాలేదు, అక్కడ చూస్తే మధ్యలోకి రావడం నాకు అర్థమైపోయింది, కాబట్టి మధ్యలోకి రాడు కాబట్టి వీళ్ళు కొట్టేశాను, అంతే సింపుల్. సో ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్. అలా కాదు సార్ మేము చేయాలనుకుంటే ఇప్పుడు చేద్దాం చూడండి అమ్మా. ఓకే రైట్, చూడండి ఇప్పుడు దీన్ని స్టడీ చేసి అనలైజ్ చేసి చేద్దాం అమ్మా. ఇప్పుడు ఇక్కడ ఇలా ఎప్పుడైతే కట్ చేశాడో ఆటోమేటిక్గా ఆ కటింగ్ ఇక్కడ కూడా వస్తుంది రాంబస్ షేప్లో, అవునా? నెక్స్ట్ వన్, సో ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇదే రాంబస్ ఇక్కడ కూడా ఇలా వస్తుంది, అవునా కాదా? అవునా? అంటే ఎన్ని ఆప్షన్ సరిపోతుంది ఎగ్జాక్ట్గా? ఫోర్త్ వన్. ఓకే రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఏదో బాణాల షేప్లో ఉన్నాయి, బాణాలు వేద్దాం మనం కూడా, మన్మథ బాణాలు మామూలు బాణాలు, ఓకేనా? రైట్, లెట్ స్టార్ట్ ఇట్. ఫస్ట్ ఇక్కడ ఫోల్డ్ చేసాడమ్మా, అంటే ఇప్పుడు సగం అయింది. ఆ తర్వాత ఈ 2 చోట్ల ఫోల్డ్ చేశాడమ్మా. ఆ తర్వాత ఇదిగో ఇక్కడ ఫోల్డ్ చేశాడు చూసారా, ఇలా రొటేట్ చేశాడు, అంటే ఈ హాఫ్ని వేసాడు. ఓకే, అంటే ఇప్పుడు ఫైనల్గా మనకు మిగిలింది ఇక్కడ మాత్రమే ఒక హాఫ్ మిగిలింది, ఇలా మిగిలింది అంతే, మిగిలిన మొత్తం ఫోల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ కట్ చేశాడమ్మా? ఇక్కడ ఒక కటింగ్ చేశాడు, అంతేనా? ఆ 2 కట్లు ఏమవుతాయి చూద్దాం ఒకసారి ఓపెన్ చేస్తే. చాలా సింపుల్ అమ్మా. ఓకే, ఇప్పుడు నేను ఈ హాఫ్ని ఇటు ఎప్పుడైతే ఫోల్డ్ చేస్తానో, ఇలా ఉన్నదాన్ని ఇలా ఎప్పుడైతే ఫోల్డ్ చేశానో, ఓకే ఇక్కడ ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది, అవునా? రైట్ అమ్మా, నెక్స్ట్ ఏం చేయాలమ్మా? సో దీన్ని ఇక్కడ ఉన్నదాన్ని ఇటు ఫోల్డ్ చేసుకోవాలి, అవునా? అంటే ఇక్కడ ఉన్నది కాస్త ఇక్కడికి వచ్చేస్తుంది, అవునా? సో ఎప్పుడైతే నువ్వు దీన్ని ఇలా చేసావో చూడండి, ఇలా ఉన్నదాన్ని ఇలా చేసావో, ఈ ఫింగర్ మీద ఉన్నది ఈ ఫింగర్ మీద ఇక్కడికి వచ్చేసింది, అవునా? ఓకే, అంటే ఇక్కడ ఒక లైన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని యాస్గా ఎప్పుడైతే ఇలా ఓపెన్ చేసావో మళ్ళీ పైకి కూడా సేమ్ లైన్ అన్ని చోట్ల ఇలా కటింగ్స్ వచ్చాయి, అవునా? ఓకే, అంటే ఆ బొమ్మ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. సో ఆ బొమ్మ ఎక్కడ ఉందా? సరిపోయిందా? 8 లైన్లు, అవునా? చూడండి, 1 2 3 4 కట్లు, 1 2 3 4 4 మీద. సో ఇక్కడ 1 వచ్చిందా 2 వచ్చిందా చూడాలి. ప్రతి లైన్ మీద 2 వచ్చాయి, నేను ఒక్కొక్కటిగా గీసింది, అంటే సెకండ్ వన్ క్యాన్సిల్. ఓకే అమ్మ, ఫస్ట్ వన్ క్యాన్సిల్, సెకండ్ వన్కి వెళ్ళండి అమ్మా. అన్నీ ఒక్కొక్కటి కరెక్ట్గా సరిపోయాయి కదా, సో ఆన్సర్ సెకండ్ వన్. ఇక్కడ చూడండి మధ్యలో కొన్ని 2 వచ్చాయి, అదేం సార్ మధ్యలో 2 యాడ్ నుంచి తీసుకోవాలి నేను. ఓకే, నాకు కొద్ది వేవి, సో ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. ఓకేనా?